మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం అయినటువంటి నరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యాదాద్రి గ్రాన్యూర్ సైట్ వచ్చి ఆలయం నుండి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా సైట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే యాదాద్రి టెంపుల్ చుట్టూ 4 రోడ్స్ని వైటీడీఏ అండర్లో డెవలప్ చేస్తున్నారు. వాటిలో ఒక రోడ్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ నుండి కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు ఉంటుంది. అన్నీ కూడా 150 ఫీట్ రోడ్సే అండి. సో దానిలో అత్యంత ప్రాముఖ్యమైన రోడ్ వచ్చేసి కీసర రోడ్. యాదాద్రి నుండి కీసర వరకు ఈ రోడ్లో 4 కిలోమీటర్ జర్నీలో మనకు టెంపుల్ నుండి మల్లాపూర్ విలేజ్ వస్తుంది. ఇంకా ఆ విలేజ్కి అప్రోచ్ రోడ్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి. దాదాపుగా 164 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ఉంది. ఇంకా ఊరికి మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం. పక్కనే మనకు మల్లాపూర్ దాటిన వెంటనే రీజనల్ రింగ్ రోడ్, అంటే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చుట్టూ ప్రెస్టీజియస్గా తీసుకున్న ట్రిబుల్ ఆర్ వచ్చి ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అలానే సేమ్ వైటీడీఏ చుట్టూ కూడా రింగ్ రోడ్ వైటీడీఏ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ రింగ్ రోడ్ కూడా ఈ ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్కి 2 వైపులా రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి వైటీడీఏ వారి రింగ్ రోడ్. ఈ 2 కూడా ప్రాజెక్ట్కి అతి దగ్గరలో ఉన్నాయి. ఇంకా మనం ముందు మాట్లాడుకున్నట్టు 150 ఫీట్ రింగ్ రోడ్ కూడా ఉంది. యాదాద్రి నుండి కీసర టెంపుల్ వరకు ఉంటుంది. ఇది కాకుండా యాదాద్రి నుండి కీసర వరకు వచ్చే క్రమంలో మల్లాపూర్కు రాకముందు 5 స్టార్ హోటల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అదేవిధంగా మల్లాపూర్లో గవర్నమెంట్ వాళ్ళు సర్వే నెంబర్ 64లో యాదాద్రికి సంబంధించి మెడికల్ కాలేజ్ కట్టడానికి ప్రపోజల్ ఉందండి. ల్యాండ్ పుల్లింగ్ కూడా అయిపోయింది. సో దానికి సంబంధించి న్యూస్ అంతా మనం పేపర్లో ఆల్రెడీ చూసే ఉన్నాము. సో టెంపుల్కి దగ్గరలో వెరీ నియర్లో 5 స్టార్ హోటల్స్, మరి పోలీస్ క్వార్టర్స్కి సంబంధించిన ల్యాండ్, దాని డెవలప్మెంట్స్, అదేవిధంగా బస్ డిపో, ఇంకా రీజనల్ రింగ్ రోడ్, మరొక 150 ఫీట్ రింగ్ రోడ్, మెడికల్ కాలేజ్, ఇవన్నిటికీ సమీపంలో మల్లాపూర్ విలేజ్. ఆ విలేజ్ మధ్యలోనే మన యాదాద్రి గ్రాన్యూల్ సైట్ ఉంది. వెరీ నియర్ టు బస్వాపూర్ రిజర్వాయర్ ఉందండి. అదేవిధంగా మాసాయిపేటలో ఎన్నో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. లైక్ వేదిక్ పాఠశాల, డీమ్డ్ యూనివర్సిటీస్, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ టెంపుల్ చుట్టూ రాబోతున్నాయండి. టెంపుల్కి దగ్గరలోనే ఎంఎంటీఎస్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఆనుకునే రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నారు. అది కూడా చాలా దగ్గరలోనే మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్కి అతి సమీపంలో ఎన్నో కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఇది వైటీడీఏ అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ లేఅవుట్ అండి. సో మీకు 100% క్లియర్ టైటిల్, ఎలక్ట్రికల్ లైట్స్, వాటర్ ట్యాంక్, డ్రింకింగ్ వాటర్ సోర్స్, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకా 30 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ ఈ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా ఉంటుందండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇవన్నీ ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సైట్ చుట్టూ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ సైట్ ముందు నుండే కుషాయిగూడ అండ్ మేడ్చల్కి సిటీ బస్సెస్ కూడా రన్ చేస్తున్నారు. అంటే బస్ రూట్ కూడా ఉంది. సో ఎలా చూసినా కూడా ఈ వెంచర్లో పెట్టుబడి అనేది ఫ్యూచర్లో అతి వేగంగా రెట్టింపు అవడం ఖాయమండి. అండ్ ఓపిక్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.